వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇకపై విదేశాల నుంచి నిధులు పొందే ప్రతి ఎన్జిఓ కూడా తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను వెల్లడించాలి. ఎస్, మీరు వింటుంది నిజం. అసలు ఇది ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? చాలా మంది ఎఫ్సిఆర్ఏ బిల్లు కేవలం నిధుల గురించి మాత్రమే అనుకుంటారు. కానీ కాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తే దీని వెనక ఇంకా చాలా ఉంది. విదేశీ ప్రభావం అనేది ఇప్పుడు ఆన్లైన్ కి మారిపోయిందని, కానీ పాత నిబంధనలు దానిని పసిగట్టలేకపోతున్నాయని భారత్ గుర్తించింది. ఉదాహరణ చెప్తా చూడండి. చైనా అమెరికాలోని 118 విశ్వవిద్యాలయాల్లో కన్ఫ్యూషియన్ ఇన్స్టిట్యూట్లు నడిపింది. వాటి బిల్డింగ్లు, జీతాలు, పుస్తకాలన్నీ చైనానే నిధులిచ్చింది. అమెరికా దీనిని విదేశీ జోక్యం అని పిలిచి వాటిని మూసేసింది. కానీ చైనా అక్కడితో ఆగలేదు. తమ కార్యకలాపాలను ఆన్లైన్ కి మార్చేసింది. ఇకపై ఏ బిల్డింగ్లు ఉండవు, చిరునామా ఉండదు, ట్రాక్ చేయడానికి ఎలాంటి చెక్కులు ఉండవు. పాత ఎఫ్సిఆర్ఏ వ్యవస్థ గుర్తించలేని మోడల్ ఇదే. పాత ఎఫ్సిఆర్ఏ ఎన్జిఓను చూడగలదు, కానీ ఆ డబ్బుతో ఎలాంటి ఆన్లైన్ క్యాంపెయిన్లు నడుపుతున్నారు, ఏ ప్లాట్ఫామ్లలో నడుపుతున్నారు, అసలు చివరికి ఎవరు డబ్బులు చెల్లిస్తున్నారు అనేది చూడలేం. ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ 2.0 ఈ పరిస్థితిని మారుస్తుంది. విదేశీ డబ్బులలోని ప్రతి రూపాయిని ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్ కి అనుసంధించాల్సిందే. ఏది నిర్మించారు, ఎక్కడ నిర్మించారు, ఎవరి కోసం చేశారు అనేది స్పష్టంగా చెప్పాలి. ప్రతి ఎన్జిఓ తమ విదేశీ నిధులతో ఏ ప్లాట్ఫామ్లు నడుపుతున్నారు, అందులో ఏం ప్రచురిస్తున్నారు అనేది ప్రకటించాలి. అలాగే చివరి మూలంలో ఉన్న అసలు దాత వరకు ఆ నిధుల మార్గాన్ని స్పష్టంగా చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి భారత్ విదేశీ నిధులతో నడిచే పెద్ద డిజిటల్ క్యాంపెయిన్ ని ఇంకా పట్టించుకోకపోవచ్చు, కానీ అసలు విషయం అయితే ఇది. పాశ్చాత్య దేశాలు గుర్తించే సమయానికి కన్ఫ్యూషియన్ ఇన్స్టిట్యూట్ కి ఒక భౌతిక చిరునామా ఉండేది. కానీ రాబోయే కొత్త మోడల్ కి అలాంటి చిరునామాలు ఉండవు. భారత్ అవసరం రాకముందే ఆ భద్రతా వ్యవస్థను సిద్ధం చేసుకుంటూ ఉండొచ్చు, లేదా ఇప్పుడు దీని అవసరం ముందే వచ్చి ఉండవచ్చు. ఇన్నాళ్ళు చెక్కుల రూపంలో వచ్చే డబ్బులు మాత్రమే ట్రాక్ అయ్యేవి, కానీ దాని ద్వారా నడిచే క్యాంపెయిన్లు ట్రాక్ అయ్యేవి కావు. ఇప్పుడు అది మారబోతోంది. కాబట్టే దీన్ని వ్యతిరేకించడం కోసం నిరసనలు, పార్లమెంట్ లో వ్యతిరేకత వినిపిస్తూ వస్తున్నారు. కానీ ఇలాంటి చట్టాలు ఈ రోజు భారతదేశానికి చాలా చాలా అవసరం. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ వచ్చేసిందండి. ఆర్థికంగా మనకి ఇక్కడ శాలరీస్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, ఇలాంటివి చాలా భారం ఉంది. మీరు సపోర్ట్ చేస్తేనే వీటన్నిటి నుంచి మేము బయటపడి ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లగలం. ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. ఇప్పటి వరకు చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.